హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. అంగారక హెలికాప్టర్ ఇంజెన్యూటీ. అంగారక గ్రహంపై విహరించడానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మొట్టమొదటిసారిగా పంపుతున్న హెలికాప్టర్కు ఇంజెన్యూటీ అనే పేరు ఖరారైంది. ఈ పేరును భారత సంతతికి చెందిన విద్యార్థిని వనిజా రూపాని ప్రతిపాదించాడు. ఈమెకు 17 సంవత్సరాలు. ఆమె అలబామా రాష్ట్రంలోని నార్త్ పోర్ట్లో 11వ తరగతి చదువుతోంది. అర్ణగ్రహంపైకి పంపబోయే రోవర్కు ఇప్పటికే పర్సెవరెన్స్ అనే పేరును నాసా ఖరారు చేసింది. వేగంగా కోవిడ్-19ను నిర్ధారించే కోబాస్ 6800. వేగంగా కోవిడ్-19ను వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రోబోటిక్స్ సహాయంతో పనిచేసే ఆటోమేటిక్ యంత్రం కోబాస్ 6800ను ఢిల్లీలోని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం NCDCలో అందుబాటులో ఉంచారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన హర్షవర్ధన్ గారు దీన్ని జాతికి అంకితం చేశారు. 24 గంటల వ్యవధిలోనే ఇది 1200 నమూనాలను పరీక్షించగలదని హర్షవర్ధన్ గారు పేర్కొన్నారు. వార్తలు చదివే 3D యాంకర్. ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో కృత్రిమ మేధ AI సాయంతో 3D న్యూస్ యాంకర్ను రూపొందించారు. చైనాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ అయిన జిన్హువా, సెర్చ్ ఇంజిన్ సాగో సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి. దీనికి జిన్ జియావోయి అనే పేరు పెట్టారు. వార్తలకు అనుగుణంగా ముఖ కవళికల్ని మార్చడంతో పాటుగా మనుషుల గొంతుని ఇది అనుకరిస్తుంది. ఇదే ఈ 3D యాంకర్ యొక్క ప్రత్యేకత. పశ్చిమ కనుమల్లో 3 కొత్త చేపల గుర్తింపు. పశ్చిమ కనుమల్లో బార్బ్ జాతికి చెందిన 3 డాకిన్షియా చేపలను పరిశోధకులు గుర్తించారు. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్, ఓషియన్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన పరిశోధనలో వీటిని కనుగొన్నారు. సరికొత్త అల్ట్రావైలెట్ శానిటైజర్ను తయారు చేసిన DRDO. అల్ట్రావైలెట్ సిస్టమ్ను ఉపయోగించుకొని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను, కాగితాన్ని శానిటైజ్ చేసే పరికరాన్ని హైదరాబాద్లోని DRDO శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనికి డిఫెన్స్ రీసెర్చ్ అల్ట్రావైలెట్ శానిటైజర్ అని పేరు పెట్టారు. దీని సహాయంతో మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, కరెన్సీ నోట్లు, చెక్కులు, చలాన్లు మరియు పాస్బుక్లను శానిటైజ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సిస్టంలోని ప్రత్యేక పరికరం 360 డిగ్రీల్లో UV కిరణాలు ప్రసరింపచేస్తుంది. దీంతో వాటిపై ఉన్న వైరస్ నాశనం అవుతుందని పరిశోధకులు తెలిపారు. క్రిమినాశక UV టవర్. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను క్రిమిరహితం చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అతినీల లోహిత కిరణాలతో కూడిన టవర్ను అభివృద్ధి చేసింది. దీనికి UV బ్లాస్టర్గా పేరు పెట్టారు. ఢిల్లీలోని DRDO ల్యాబొరేటరీలో లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో దీన్ని రూపొందించారు. ల్యాబొరేటరీలు, ఆఫీసుల్లోని కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఇది క్రిమిరహితం చేస్తుంది. బెంగుళూరు ఆసుపత్రిలోని రోగులకు రోబో సేవలు. వైద్యులు కరోనా వైరస్ బారిన పడకుండా నివారించేందుకు బెంగుళూరులోని పోర్టిస్ ఆసుపత్రిలో రోగులను పరీక్షించేందుకు మిత్రి అనే 2 రోబోలను ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేధ, పూర్తి దేశీయ పరిజ్ఞానంతో పనిచేసే ఈ రోబోలను ఇన్వెంటో అనే అంకుర సంస్థ రూపొందించింది. దీని 3 వ్యవస్థాపక సభ్యుల్లో వరంగల్కు చెందిన భరత్ కుమార్ ఒకరు. ఈ రోబోల యొక్క ప్రత్యేకతలు. మిత్రి రోబోలు 2 వారాలుగా పోర్టిస్ ఆసుపత్రిలోని సేవలు అందిస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చిన వారు మొదట మిత్ర దగ్గరకు వెళ్ళి భౌతిక దూరం పాటిస్తూ నిల్చోవాలి. రోగి పేరు, చరవాణి నెంబరు, అనారోగ్య లక్షణాలను రోబో అడిగి నమోదు చేసుకుంటుంది. థర్మల్ స్క్రీనింగ్ చేసి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటుంది. అనారోగ్య లక్షణాలను బట్టి వచ్చిన వారిని పాసు ఇస్తుంది. అక్కడి నుంచి రోగి నేరుగా మిత్రి రోబో దగ్గరకు వెళ్ళాలి.
లోపలున్న వైద్యులు ఆ రోబోపై ఉండే తెర ద్వారా రోగితో మాట్లాడతారు. కరోనా లక్షణాలు ఉంటే నేరుగా కోవిడ్ వార్డుకు వెళ్లాలని, లేదంటే లోపలకు రావాలని సూచిస్తారు. వైరస్ను బంధించే యాంటీబాడీస్. దక్షిణ అమెరికాలోని లామాస్ ఒంటెల్లో ఉద్భవించే రోగనిరోధక శక్తి అణువులు కరోనా వైరస్ను శరీర కణాల్లోనికి చొరబడకుండా నిరోధిస్తాయని అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. ఈ ఒంటెల్లోని ప్రత్యేకమైన యాంటీబాడీస్తో ఓ ప్రోటీన్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. మానవుల్లో మరియు లామాస్ ఒంటెల్లో యాంటీబాడీస్ ఉత్పత్తి తీరు ఒకే తరహాలో ఉంటుందని వారు పేర్కొన్నారు. ఫెర్రెట్పై కరోనా టీకా ప్రయోగాలు. కరోనా మహమ్మారికి టీకా అభివృద్ధికి జరిపే ప్రయోగ పరీక్షలకు అనువైన జంతువుగా ఫెర్రెట్ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జంతువు ముంగీస వంటి క్షీరదం. దీని శ్వాసకోశ వ్యవస్థ, తీరుతెన్నులు మానవుల ఊపిరితిత్తులను పోలి ఉన్నాయి. కామన్వెల్త్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ప్రమాదకరమైన సూక్ష్మజీవులపై పరిశోధన సాగిస్తున్న ఈ శాస్త్రవేత్తల బృందానికి భారత సంతతికి చెందిన వైరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ శేషాద్రి వాసన్ గారు నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, చైనాలో మొదటి దశ క్లినికల్ పరీక్షల్లో టీకాల సమర్థతను వీరు పరీక్షిస్తున్నారు. కరోనా నుంచి రక్షించే ఎన్క్లోజర్. మనిషి మొత్తంగా ఒకేసారి శుభ్రపడేలా ఓ ఎన్క్లోజర్ను DRDO తయారు చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ల్యాబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఒక వ్యక్తి ఇందులోనికి వెళ్ళి నిలబడితే విద్యుత్ ఆధారంగా నడిచే పంపు 25 సెకండ్ల పాటు ఇన్ఫెక్షన్లను నిర్మూలించే హైపోసోడియం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది. 700 లీటర్ల సామర్థ్యంతో ఉండే ట్యాంకును ఒకసారి నింపితే 650 మందిని శుభ్రం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని DH లిమిటెడ్ అనే సంస్థతో కలిసి DRDO దీన్ని 4 రోజుల్లో తయారు చేసింది. బలహీనపడుతున్న భూ అయస్కాంత క్షేత్రం. ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా మధ్య ఉన్న ప్రాంతంలో భూ అయస్కాంత క్షేత్రం క్రమంగా బలహీనపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీన్ని సౌత్ అట్లాంటిక్ అనామలీగా పేర్కొన్నారు. ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన స్వార్మ్ ఉపగ్రహ సమూహం ఈ విషయాన్ని గుర్తించింది. ఆ ప్రదేశంలో అయస్కాంత సామర్థ్యం 24,000 నానోటెస్లాల స్థాయి నుంచి 22,000 నానోటెస్లాలకు తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు. గడిచిన 200 ఏళ్లలో భూ అయస్కాంత క్షేత్రం దాదాపు 9% మేర శక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన ధృవాలు పరస్పరం మార్పిడి చెందబోతున్నాయనడానికి ఇది నిదర్శనం కావచ్చని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. భూ ఉపరితలం నుంచి 3,000 కిలోమీటర్ల లోపల ధృవీకృత ఇనుముతో కూడిన కోర్ భాగం ఉంది. దాని భ్రమణం కారణంగా పుడమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రైవేటు వ్యోమనౌకలో మానవుల తొలి రోదసీ యానం. అంతరిక్ష యానంలో మొదటిసారి ఓ ప్రైవేట్ సంస్థ నిర్మించిన అంతరిక్ష నౌకలో 2 వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు. ఒక ప్రైవేట్ సంస్థ వ్యోమగాములను కక్షలోకి పంపించడం ఇదే తొలిసారి. అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నాసాకు చెందిన బాబ్ బెంకెన్ మరియు డగ్ హార్లీతో మే 30న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకు వెళ్ళింది. బాబ్ బెంకెన్కు 49 సంవత్సరాలు మరియు డగ్ హార్లీకు 53 సంవత్సరాలు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదిక అయింది. స్పేస్ ఎక్స్ సంస్థ ఈ మిషన్కు డెమో 2గా పేరు పెట్టింది. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత వారు ISSకు చేరుకున్నారు. 2011లో చివరిసారి అమెరికా నుంచి వ్యోమగాములు ISSకు వెళ్లారు. దీనిలో భారతీయుడి పాత్ర.
ఈ రోదసీ ప్రయోగంలో భారత్కు చెందిన ఇంజనీర్ బలరామమూర్తి గారు చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించారు. చెన్నైకి చెందిన ఈయన 9 సంవత్సరాలుగా స్పేస్ ఎక్స్ సంస్థలో పనిచేస్తున్నారు. మానవ సహిత యాత్ర సామర్థ్యం ఉన్న వాహక నౌక అభివృద్ధి, పనితీరు నిర్ధారణలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.